శిల్పము మొట్టమొదట ఒక రాయి. ఆ రాయిని శిల్పకారుడు చెక్కుతాడు. దాన్ని చెక్కినప్పుడు అది మధురమైన సౌందర్యం కలిగిన శిల్పముగా మనకు కనిపిస్తూ ఉంటుంది. మనము మన జీవితాన్ని సరిగ్గా నడిపించుకోవడానికి నేర్పడతనం అవసరము. అంతేకాదు, మనం చేసే పనులు ఏవైనా సరే అవి సక్రమంగా నడిపించాలంటే సంసారమే కావచ్చు, వ్యాపారమే కావచ్చు, ఉద్యోగమే కావచ్చు, ఏదైనా కావచ్చు, ఒక మనిషికి నేర్పడతనం ఉంటే సంసారం సరిగ్గా చేస్తారు, ఉద్యోగం సరిగ్గా చేస్తారు, వ్యాపారం సరిగ్గా చేస్తారు. నేర్పరులైన మనుషులు ముందుకు నడిస్తే వారు సరిగ్గా గమ్యస్థానానికి చేరుకుంటారు. ఒకవేళ నేర్పడతనం లేకుండా ఇష్టానుసారంగా వెళ్తే గనక వారి గమ్యస్థానానికి చేరుకోలేరు. చాలామంది ప్రజలు ఈ రోజున అప్పుల పాలు అవ్వడానికి, ఇల్లు కట్టకపోవడానికి, వివాహాలు జరగకపోవడానికి కారణాలు ఏంటంటే నేర్పరులుగా వారు వెళ్ళలేదు. నేర్పరితనం మనిషికి అవసరం. వారి జీవితంలో నేర్పరితనం ఎంతో ముఖ్యమైంది. ప్రతి సంఘటన ఆచితూచి ఆలోచించి వారు ముందుకు కొనసాగాలి. ప్రతి సంఘటనలో కూడా ఏది కూడా అశ్రద్ధ చేయకూడదు. అశ్రద్ధ కలిగి ఉన్నట్లయితే మనిషికి నష్టాలు వచ్చేస్తాయి. చాలా నష్టంలోకి వెళ్ళిపోతాడు. ఒక సంవత్సరం నష్టపోయిన వ్యక్తి ఒక పాఠం నేర్చుకుంటాడు. ఇక ముందున్న సంవత్సరంలో ఇలాంటి నష్టం నా జీవితంలో జరగద్దు, నష్టపోవడానికి కారణాలు ఏంటి అని ఆ వ్యక్తి ఆలోచన చేసి ఏవైతే నష్టపోవడానికి కారణాలు ఉన్నాయో వాటి విషయంలో జాగ్రత్త పడతాడు. ఆ విషయంలో అతను జాగ్రత్త పడడం వలన ఇక ముందున్న సంవత్సరంలో అతనికి నష్టం కలగదు. నా ప్రియమైన సహోదరి సహోదరులారా, మన జీవన ప్రయాణంలో మనకు నష్టం కలిగజేసేవి రెండు. ఒకటి ప్రవర్తన, రెండు మాటలు. ఈ మాటలు ప్రవర్తన రెండు సరిగ్గా ఉన్నట్లయితే ఆ మనిషి సరిగ్గా ముందుకు వెళ్ళగలడు, గమ్యానికి చేరుకోగలడు. ప్రతి మనిషి జీవితంలో గమ్యం ఉంటుంది. గమ్యం లేని జీవితం వ్యర్థమని బ్రతుకు.